వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్ నగరంలో ముంపు బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారాలు అందించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ లోని బుద్ధ భవన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైడ్రాకు కేటాయించిన నూతన వాహనాలు, యంత్రాలను కూడా సీఎం ఆవిష్కరించారు. సార్, ఇది హైడ్రా మీ యొక్క ఆలోచనల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్షల నుంచి జూలై 19 గత సంవత్సరం నాడు ఆవిర్భవించింది. దాదాపు 9.5 నెలలు ఈ ప్రయాణంలో హైడ్రా ప్రజలకి ఎంతో చేరువవుతూ, ఎన్నో మన్ననలు పొందుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్తున్నాం సార్. సో హైడ్రా అనేది ఒక ప్రత్యేకమైన సంస్థగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని GOMS 99 ద్వారా జూలై 19 రోజు కాన్స్టిట్యూట్ అయినప్పుడు, దీనికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పవర్స్, అంటే బహుశా దేశంలో ఇటువంటి ఇది ఒక విప్లవాత్మకమైన ఒక ప్రయత్నము, ఒక హిస్టారికల్ డెసిషన్ అని చెప్పేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఒక వ్యాసంలో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్. సో దీంట్లో అన్ని పవర్స్ కూడా తీసుకొచ్చి, అంటే చాలా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పవర్సు, మున్సిపల్ శాఖకు సంబంధించిన పవర్సు, నెక్స్ట్ రెవెన్యూ శాఖకు సంబంధించిన పవర్సు, ఇతర ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ శాఖకు సంబంధించిన పవర్సు, ఇవన్నీ కూడా ఇట్లా చాలా పవర్స్ని తెచ్చి ఒక దగ్గర కేంద్రీకరించడంతో మా పని చాలా ఈజీగా అవుతూ కూడా, అంటే కోఆర్డినేషన్ ఇష్యూస్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఎవరు ఎలా చేయాలి అన్నప్పుడు అక్కడ గ్యాప్ ఏరియాస్, అంటే రెసిడ్యూరీ ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఆ రెసిడ్యూరీ ఏరియాస్లో హైడ్రా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో నేను కొన్ని ఉదాహరణలకు కూడా చెప్తాను సార్. ఫస్ట్ ఒకటి, ఈ మధ్య అంటే కొన్ని నెలల క్రితం మన గండిపేట రిజర్వాయర్ దగ్గర ఇది మన బుల్కాపూర్ నాలా నుంచి వాటర్ వస్తూ అక్కడ ఒక లాక్ గేట్స్ ఉంటాయి. ఆ లాక్ గేట్స్ ఉస్మానియా ఏదైతే మన రిజర్వాయర్ ఉందో, గండిపేట రిజర్వాయర్, దాంట్లోకి వాటర్ వెళ్తుంటుంది సర్ప్లస్ వస్తే కనుక. లేకపోతే కనుక అది మామూలుగా ఉంటే కనుక దీంట్లోకి బుల్కాపూర్ నాలా మీదుగా మూసీ నదిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఆ లాక్ గేట్స్ అది కొంత పని చేయటం పోవడంతో, ప్లస్ అది డ్యామేజ్ అవ్వడంతో ఇది లోపలికి రావడంతో, అంటే అదంతా వాటర్ అంతా కూడా రావడంతో కొన్ని పేపర్స్ కూడా దాని మీద వ్యాసాలు కూడా రాయడం జరిగింది. ఇమీడియట్గా అంటే ఇది కోఆర్డినేషన్, అక్కడ వాటర్ బోర్డు వాళ్ళు చేయాలా, ఇరిగేషన్ వాళ్ళు చేయాలా, లేదా అక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని మున్సిపాలిటీ వాళ్ళు తీయాలా. ఇటువంటి క్రమంలో హైడ్రాకు సంబంధించిన అధికారుల బృందం అక్కడికి వెళ్ళి అక్కడ వెంటనే అక్కడికక్కడ చూసిన తర్వాత వితిన్ ఒక రోజులోనే అక్కడ పరిష్కారం చేసేసి, ఎవరి బడ్జెట్ అయినా కానీ అది ప్రజల శ్రేయస్సు కోసమే కాబట్టి మా దగ్గర నుంచి ముందు ఖర్చు పెట్టేసి, అంటే ఆ పవర్స్ అన్నీ కూడా మా దగ్గర ఉండడంతో కూడా అది ఈజీ అవుతుంది సార్. అంటే ఈ పవర్స్ అన్నీ ఒక సంస్థకి ఇవ్వటం ద్వారా వచ్చినటువంటి దీంతో మాకు వచ్చినటువంటి ఏదైతే ఆ పవర్స్ని ఇట్లా వాడటానికి కూడా మాకు వీలవుతుంది సార్. సో ఇలానే మనం చూస్తే కనుక దిండిగల్లో ఈ మధ్య ఒక చెరువు నుంచి మొత్తం ఏదైతే సర్ప్లస్ నాలా ఉంటుందో వాటర్ అంతా, వరద నీరు అంతా వచ్చేసి ఒక నాలా ద్వారా ఇంకొక చెరువుకు వెళ్ళాలి. అయితే ఈ మధ్యలో ఈ చెరువు నుంచి ఇంకొక చెరువుకి మధ్యలో ఉన్న నాలాకి కనెక్షన్ కట్ అవుతుంది, అంటే దాన్ని పూర్తి చేస్తారు. పూర్తి చేయడంతో ఈ వాటర్ ఎప్పుడైతే వర్షాలు పడ్డ తర్వాత వచ్చినాయో అక్కడ కాలనీస్ చాలా కూడా మునిగి, వాళ్ళు 2 నెలల నుంచి దాదాపు 6-7 అడుగుల లోతుల్లో నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలంటే ఏ విభాగాన్ని సంప్రదించాలని, ఇరిగేషనా, రెవెన్యూవా, లేకపోతే కలెక్టరా, లేకపోతే ఇట్లా టౌన్ ప్లానింగా ఇలా అని చెప్పి తిరుగుతున్న క్రమంలో హైడ్రా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా మేము వెళ్ళేసి ఆ నాలా మధ్యలో కనెక్షన్ దాన్నంతా కూడా కనెక్ట్ చేసి వెంటనే వితిన్ 1 డేలోనే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి, అంటే ఇదంతా కూడా మీరు ఏదైతే కనుక ఏ ఉద్దేశాల కోసం అయితే మీరు ఆశించి, ఏ ఉద్దేశాల కోసం అయితే మీరు కాంక్షించి చేశారో సార్, ఆ ఉద్దేశాలకు అనుగుణంగా అంటే ఇమ్మీడియట్ సత్వరంగా యాక్షన్ తీసుకోవటం, తద్వారా ప్రజలకు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వటం, అది మాది కాదు మీది కాదు అని చెప్పేసి ఇటువంటి పరంగా కాకుండా ఎవరిది కాకపోతే అది మనదే అనేటువంటి భావనలో ముందు పబ్లిక్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా ముందుకు అందరూ కూడా అధికారులంతా కూడా ఆ స్పిరిట్ తోటి పనిచేస్తూ ఉన్నారు సార్.